హాయ్ వివర్స్, మనం వచ్చేసి టర్మ్ 1లో సాంఘిక శాస్త్రం చూస్తున్నాము. 4వ తరగతి నిరంతరం జరిగేటువంటి మార్పులను గురించి మనం తెలుసుకుందాము. భూమి మీద మనకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ప్రదేశాల్లో సమయం ఒకే విధంగా ఉండదు. గమనించినట్లయితే మనకు మధ్యాహ్న సమయం అయినప్పుడు అమెరికాలో ఉదయంగా ఉంటుందన్నమాట. జపాన్లో రాత్రిగా ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఉదయంగా ఉంటుంది. సో భూమి తిరుగుతూ ఉండడమే దీనికి కారణం అనమాట. ఈ విధంగా ఒక ప్రాంతంలో ఒక్కొక్క టైం అనేటువంటి చూపించడానికి కారణం ఇదే అనమాట. భూమి తిరగడము అంటే ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అని అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టి రావడాన్ని భూ పరిభ్రమణము అని అంటారు. సో ఈ రెండిటికి తేడా అనమాట. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము, తర్వాత వచ్చేసి సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణము అంటాము. భూభ్రమణము అంటే బొంగరం తిరగడాన్ని చూసారా? మనమందరము బొంగరాన్ని తిప్పేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? కొన్నిసార్లు ఏటవాలుగా ఉంటుందన్నమాట. చూడండి, చీల అంటే చీల కింద ఉన్నటువంటి చీల దానికి లంబంగా దాని మధ్యలో ఉంటుంది. కానీ భూమి యొక్క అక్షము ఊహాజనితము, ఎవరికి తెలియదు అనమాట. అంటే మధ్యలో ఏముంటుందో తెలియదు అనమాట. అంటే కింద వచ్చేసి మనకు బొంగరంలో అయితే ఈ విధంగా ఉంటుంది, కానీ దాంట్లో అయితే ఏ విధంగా ఉంటుందో తెలియదు అనమాట. సో కాబట్టి 23.5 డిగ్రీ వాలుగా భూమికి మధ్యగా ఉత్తర దక్షిణ ధృవాల్ని కలుపుతూ పోతూ ఉందన్నమాట. ఈ యొక్క అక్షము భూమి తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 24 గంటలు వచ్చేసి పడుతుందన్నమాట. దీన్ని ఒక దినము అంటాము, అంటే ఒక రోజు అని అంటాము. సరే, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూభ్రమణం వల్ల ఏర్పడేటువంటి మార్పులు ఏమేమిటి అంటే ఏంటంటే రాత్రి పగలు ఏర్పడతాయి. ఉదయము పగలు రాత్రి పగలు అనేటువంటిది ఏర్పడుతుంది. మరలా వచ్చేసి భూమి పడమర నుండి తూర్పునకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పును ఉదయించి పడమర అస్తమించినట్లుగా కనిపిస్తుంది అనమాట. కానీ సూర్యుడు అలాగే ఉంటాడనమాట. సో భూమి తిరగడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. గాలి దిశ మార్చి వేచేటట్టు చేస్తుంది అనమాట. గాలి కూడా వేరే విధంగా వీచేటట్టుగా మనకు కనిపిస్తుంది. భూమి సూర్యుని చుట్టి రావడాన్ని భూ పరిభ్రమణము అంటాము. ఇక్కడ చూడండి, వచ్చేసి ఇక్కడ భూమి, చంద్రుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ దీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుని కూడా చుట్టుతుంది. ఈ విధంగా భూమి ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి 365 దినాలు అనేటువంటిది పడుతుందన్నమాట. దీన్ని మనము ఒక సంవత్సరము అని అంటాము. నువ్వు ఎన్నిసార్లు భూమి మీద నుండి సూర్యుని చుట్టావు నీ పుట్టినరోజు నుండి లెక్కించుకో వచ్చేసి. ఈ యొక్క భూమి యొక్క అక్షం వచ్చేసి ఏటవాలుగా ఉండి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షల్లో భూమి తిరగడం వల్ల ఏర్పడేటువంటి వాతావరణాన్ని, మార్పుల్ని ఋతువులు అని అంటాము. భూమి యొక్క దీర్ఘ వృత్తాకార కక్ష చూడండి, ఒకటి వచ్చేసి వసంత ఋతువు, తర్వాత వచ్చి హేమంత ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువులుగా మనకు ఋతువులు అనేటువంటిది మార్పు చెందుతుంది. తర్వాత భూమికి మధ్య భాగంలో గీయబడ్డ ఒక ఊహారేఖ భూమధ్య రేఖ అని అంటాం అనమాట. ఇది భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ చూడండి, ఉత్తర అర్ధగోళము, తర్వాత వచ్చేసి ఉత్తర ధ్రువము, లంబంగా పడేటువంటి కిరణాలు, సూర్యకిరణాలు చూడండి. ఒక పక్కేమో చీకటిగా ఉంది, ఒక పక్కేమో సూర్యుడి వెలుతురుగా ఉందన్నమాట. సో దక్షిణ అర్ధగోళము, దక్షిణ ధ్రువము ఏటవాలుగా పడేటువంటి కిరణాలు. సో సూర్యుడు వచ్చేసి ఉదయము తెల్లారిందనమాట ఒక ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో వచ్చి చీకటి పడిందనమాట. భూమి తన అక్షములో ఏటవాలుగా దీర్ఘవృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యకిరణాలు లంబంగా పడే ప్రాంతంలో వేసవి కాలంగాను, ఏటవాలుగా పడిందనుకోండి ఆ యొక్క ప్రాంతాల్లో చలికాలంగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి సూర్యుడు వచ్చేసి ఏ విధంగా ఒక్కొక్క కిరణాలు వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పడుతుందన్నమాట. ఋతువుల్ని 4 భాగాలుగా చెప్పొచ్చు. అవి వసంత ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, గ్రీష్మ ఋతువు అని మనకు 4 ఋతువులు 3 నెలలకు ఒకసారి మారి వస్తూ ఉంటాయి. సరే, వసంత ఋతువు గురించి తెలుసుకుందాము. వసంత ఋతువు అంటే ఏంటంటే వేసవి కాలానికి చలికాలానికి మధ్య వచ్చేటువంటి కాలముని వసంత కాలము అంటాము. ఈ కాలంలో చెట్లు చిగురిస్తాయి, రాత్రి పగలు సమానంగా ఉంటాయన్నమాట. రాత్రి పగలు సమానంగా ఉంటాయి అంటే ఏంటంటే ఆ యొక్క రాత్రి పగలు వచ్చేసి ఒకే టైంలో ఫినిష్ అవుతుందన్నమాట. రాత్రి పగలు వచ్చేసి గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలము, ఎండలు ఎక్కువగా ఉంటాయి,
ఈ కాలంలో పగటి సమయం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగా ఉంటుందన్నమాట. పగలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క వేసవి కాలం. శిశిర ఋతువు ఆకులు రాల్చేటువంటి కాలము, చలికాలానికి వేసవి కాలానికి మధ్య వచ్చేటువంటి కాలాన్ని శిశిర ఋతువు అని అంటాము. ఈ కాలంలో చెట్లు ఆకుల్ని రాలుస్తాయి, రాత్రి పగలు సమానంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ హేమంత ఋతువు అంటే చలికాలము. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, పగటి సమయము తక్కువగాను రాత్రి సమయము ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కొండ ప్రాంతాల్లోనూ కొన్ని దేశాల్లోనూ మంచు అనేటువంటిది ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఋతువుకు తగినట్లుగా ఉపయోగించిన ఆహారము, బట్టలు మరియు వస్తువులను గురించి మీరు చర్చించి ఒక పట్టికను తయారు చేయండి. చూడండి, ఇక్కడ భారతదేశ ఋతువులు వచ్చేసి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి చూద్దాము. మన దేశంలో స్థూలంగా 3 ఋతువుల్ని గుర్తించవచ్చు. అవి వచ్చేసి ఏంటి? వేసవి కాలము. ఈ వేసవి కాలం ఏ విధంగా ఉంటుంది? పగటిపూట ఎండలు ఎక్కువగా ఉంటుంది, వడగాళ్ళు వీస్తాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలు వేసవి కాలం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ యొక్క కాలంలో మనం వచ్చేసి ఎక్కువగా వచ్చేసి చల్లవైనటువంటి పానీయాలు తీసుకోవడము, తర్వాత కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగడం జరుగుతుంది. చలికాలం వచ్చేసి పగటిపూట మితమైనటువంటి వేడి, రాత్రిపూట వచ్చేసి చలిగా ఉంటుందన్నమాట ఈ యొక్క చలికాలం. వానాకాలంలో వచ్చేసి వేసవి కాలంలో నైరుతి ఋతుపవనాల వల్ల, చలికాలంలో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షం అనేటువంటిది కురుస్తుంది. ఈ విధంగా వచ్చేసి మనకు ఉత్తర అర్ధగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండేటువంటి దినము జూన్ 22వ తేదీ అనమాట. సో పగటి సమయము తక్కువగా ఉండేటువంటి దినం వచ్చేసి డిసెంబరు 22వ తేదీ. సో ఈ విధంగా వచ్చేసి కాలాలు మనకు ఈ యొక్క భూమి తిరగడం వల్ల మనకు ఏర్పడుతున్నాయి. సరే, ఋతువుల వల్ల మనకు ఏర్పడేటువంటి మార్పులు, మానవుల యొక్క ఋతువులు ఏ విధంగా ఉంటారు అంటే ఏంటంటే, వేసవి కాలంలో తాటి ముంజలు, కొబ్బరి నీళ్లు మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటాము. చల్లనైనటువంటి వస్తువుల్ని ఎక్కువగా తీసుకుంటాము. చలికాలంలో వేడిగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం ఇష్టపడి తింటాము. వర్షంలో తడవకుండా ఉండడానికి రెయిన్ కోట్లను, గొడుగుల్ని వాడుతున్నాము. ఎక్కువ వర్షము, ఎక్కువ మంచు కురిసేటువంటి ప్రాంతాల్లో ఇళ్లపై కప్పు ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు, మంచు ఇంటిపై కప్పు మీద నిల్వ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఆ విధంగా ఏటవాలుగా నిర్మించుకోవడం వల్ల ఆ యొక్క వర్షం అనేటువంటిది జారి కింద పడిపోతుంది. ఈ యొక్క మంచు ప్రదేశాల్లో కూడా ఇలాగే కట్టుకుంటారనమాట. ఈ విధంగా ఋతువులకు తగినట్లుగా మన ఆహారపు అలవాట్లు కూడా, నివసించే ఇళ్ళు కావచ్చు లేదా ధరించే దుస్తులు కూడా మారుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్క ప్రాంతానికి తగినట్లుగా. తర్వాత స్థావరాలు, ఋతువులకు తగ్గట్లుగా స్థావరాలు కాయల్ని, పండ్లని ఇస్తూ ఉంటాయి. కానీ కొన్ని స్థావరాలు వేసవి కాలంలో ఎక్కువగా పూలను పూస్తాయి, మరికొన్ని స్థావరాలు చలికాలంలో పుష్పిస్తాయి, పూలు పూస్తాయి అనమాట. సో జంతువులు, ఋతువులు అనమాట. ఏ విధంగా జంతువులు, ఆర్కిటిక్ సముద్రము చలికాలంలో గట్టిపోతుంది. అందువల్ల అక్కడ నివసించే తిమింగలాలు చలికాలానికి ముందే ఉత్తర అమెరికా నుండి సముద్రం ద్వారా కాలిఫోర్నియా సముద్ర తీరానికి వలసపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వచ్చేసి చలిని తట్టుకోలేక అవి వచ్చేసి వలసపోతూ ఉంటాయి అనమాట. ఎక్కువ చలి ఉన్నటువంటి ప్రదేశాల్లో నివసించేటువంటి పక్షులు వచ్చేసి చలికాలం రాకముందే ఇండియా లాంటి ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్న శరణాలయాలకు వచ్చి చేరుకుంటాయి. దీన్ని ఏమంటామంటే, ఈ యొక్క పక్షుల్ని పోవడాన్ని ఏమంటామంటే వలసపోవడము అని అంటాము. ఆ తర్వాత ధ్రువ ప్రాంతాల్లో నివసించేటువంటి మంచు ఎలుగుబంట్లను మంచు కాలంలో ఆహారం దొరకదనమాట. ఎందుకంటే ఫుడ్ దానికి దొరకదు. అందువల్ల ఏం చేస్తాయంటే, అందువల్ల మంచు కాలం రాకముందే ఎక్కువగా తిని శరీరంలో కొవ్వుని పెంచుకొని దీర్ఘ నిద్రకు వెళ్ళిపోతాయన్నమాట. ఈ నిద్రలో వసంతకాలం వచ్చే వరకు ఉంటుంది, బాగా ఎక్కువగా నిద్రపోతుందనమాట. ఈ కాలంలో అవి జీవించి ఉండడానికి తమ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు తర్వాత ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఆహారం కింద అవే ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా భూమిపై ఉన్నటువంటి అన్ని జీవరాశులు ఋతువుల్లో మార్పులకు లోనవుతూ ఉంటాయన్నమాట. అంటే మనము కావచ్చు లేదా జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఒక్కొక్కటి వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు అనేటువంటిది వస్తూ ఉంటుంది. సరే, వాతావరణము శీతోష్ణ స్థితి అంటే భూమి మీద ఒక ప్రాంతంలో ఒక రోజు లేదా ఒక నిర్ణీత సమయంలో నమోదయ్యే ఉష్ణోగ్రత అని అంటామన్నమాట. గాలి, మేఘావృతము, తర్వాత వర్షపాతం మొదలైన వాటిని తెలిపేదే వాతావరణము అని అంటాము. శీతోష్ణ స్థితి అంటే ఏంటంటే, ఒక దేశంలో లేదా ఒక విశాల భూభాగం పైన కొంతకాలం పాటు నెలకొని ఉన్నటువంటి సరాసరి వాతావరణాన్ని శీతోష్ణ స్థితి అని అంటాము. కొంతకాలానికి వేడిగాను, కొంతకాలం చలికాలంగాను, లేదా కొంత ఇది ఉంటుంది కదా, దాన్ని శీతోష్ణ స్థితి అని అంటామన్నమాట. ఋతువులకు తగినంతగా అందించేటువంటి మనము దొరికేవి మనము తీసుకుంటూ ఉంటాము. కూరగాయలు, పండ్లు, పువ్వులు అనేటువంటిది మనకు ఈ యొక్క ఋతువులకు తగినట్లుగా మనము నిర్ణీత కాలంలో మాత్రమే దొరికేవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని తయారు చేయండి.
తర్వాత సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాము. సూర్యగ్రహణము అంటే ఏంటంటే సూర్యుడు కనిపించకపోవడం అని అర్థం అనమాట. సూర్యుడు కనిపించడు. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి భూభాగంలో సూర్యుని వెలుగు అనేటువంటిది కనిపించదనమాట కొంచెంసేపటికి. దీన్నే సూర్యగ్రహణము అని అంటారు. సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుందంటే అమావాస్య నాడు ఏర్పడుతుంది. ఇక చంద్రగ్రహణము చంద్రునికి సూర్యునికి మధ్య భూమి రావడం వల్ల, అంటే చంద్రునికి సూర్యునికి మధ్యలో వచ్చేసి భూమి వస్తుండడం వల్ల భూమి మీద ఉన్నటువంటి మనకు చంద్రుడు అనేటువంటి వాడు కనిపించడం అనమాట. దీన్నే చంద్రగ్రహణము అని అంటారు. ఇది పౌర్ణమి నాడు మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి స్థావరాలు, జంతువులు, పక్షులలో, ఋతువుల్లో కలిగేటువంటి మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ భూమిలో మనం ఉన్నంత వరకు ఇవి ఋతువులు అనేటువంటిది వస్తూనే ఉంటాయన్నమాట.